మనలో చాలా మంది డబ్బు సంపాదించడంలో స్మార్ట్, కానీ ఒక ముఖ్యమైన విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేస్తుంటాం. మన దగ్గర ఉన్న డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మన ఫ్యామిలీకి క్లారిటీ ఇవ్వం. ఒకవేళ మనం లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదు. డబ్బు ఉన్నా యూస్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి 4 రూల్స్ గుర్తుంచుకోండి. మొదటి రూల్, మీ అన్ని ఫినాన్షియల్ డీటెయిల్స్ ఒక చోట రాయండి. బ్యాంక్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, డీమ్యాట్, ఇన్సూరెన్స్, గోల్డ్ ఏది ఉన్నా ఎక్సెల్ షీట్లో అయినా లేకపోతే నోట్బుక్లో అయినా రాయండి. కానీ అది క్లియర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఇది మీ ఫ్యామిలీకి ఒక గైడ్ లా పనిచేస్తుంది. ఇక రెండవ రూల్, ప్రతి అకౌంట్ కి నామినీ తప్పనిసరిగా పెట్టండి. చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారు, కానీ క్లెయిమ్ చేసే సమయంలో ఇదే బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒక చిన్న పని కానీ ఫ్యూచర్లో చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకురాగలదు. మూడవ రూల్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ప్రొటెక్షన్. మనం లేకపోయినా మన ఫ్యామిలీకి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా మన ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు ఇది తప్పనిసరి. నాలుగవ రూల్, ఒక సింపుల్ వీలునామా రాయండి. ఇది పెద్ద లీగల్ ప్రాసెస్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ కాగితం మీద మీ ఆస్తులు ఎవరికి ఇవ్వాలో క్లియర్ గా రాసి 2 సాక్షులతో సంతకం చేసి ఉంచితే చాలు. అది కూడా వ్యాలిడ్ అవుతుంది. చివరిగా ఒక మాట, మనం సంపాదించేది మన కోసం కాదు, మన వాళ్ళ కోసం. కాబట్టి మనం లేకపోయినా వాళ్ళు ఇబ్బంది పడకూడదంటే ఈ చిన్న స్టెప్స్ ఇప్పుడే తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.